ఎట్లా అనిపించింది అన్న కాంగ్రెస్ పరిపాలన ఈ 100 రోజులలో? మొన్న మా ప్రభుత్వంలో హామీ ఇచ్చినట్టుగా మేము ఏవైతే మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా ముగ్గురు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఆ టైంలో ఏవైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ మా నవీన 100 days అయిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి దానిలో భాగంగానే వివిధ ఏరియాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. ఇవాళ మొత్తం 100 ప్లాన్స్, సో 100 ఇనాగ్రేషన్ జరుగుతాయి. ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోరుకుంటా ఉన్నారు? అంటే ఇక్కడ ఉన్న సమస్యలు మేము మొన్న మా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ తిరిగినారు కానీ మా ఎమ్మెల్యే గారు తిరిగినప్పుడు ఏమేమైతే సమస్యలు ఉన్నో దానికి సంబంధించిన అన్ని వర్క్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. పరిస్థితి మనము ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ ఇనాగ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్స్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి నిధులతో చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చూడొచ్చు. దీనిలో అంటే 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 100 ఇనాగ్రేషన్స్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నవీన్ యాదవ్ యొక్క కంకణబద్దులుగా తన యొక్క కార్యాచరణ అయితే రూపొందించుకున్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చానో ఆ యొక్క హామీలను నెరవేర్చేందుకు నా యొక్క కృషిని చేస్తాను అనేటువంటి మాటనైతే నవీన్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ మనం చూడొచ్చు టూ వీలర్ పైన తను ఇనాగ్రేషన్స్ కార్యక్రమాలకు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క కోలాహలంగా 100 రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలా ఎట్లా అనిపిస్తూ ఉంది 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది నవీన్ యాదవ్కి సంబంధించి? ఎట్లా అనిపిస్తుంది అన్న 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకుంది? చాలా అదృష్టంగా ఇది జుబ్లీలు చేసుకున్న అదృష్టం కదా. ఇన్ని రోజులకి ఎవరైనా చేసిరా 100 రోజుల పాలన 100 days ఇప్పుడు నవీన గెలిచి 100 పైన ఇనాగ్రేషన్స్ ఇంతవరకు ఇంత డెవలప్మెంట్. మీరు చెప్పండి అన్న. అన్న 10 ఏళ్ల నుంచి ఇలాంటి కార్యక్రమం అనేది కని విని ఎరగనే చూడలేదు. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి 100 రోజులు అయిన సందర్భంగా ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రోగ్రాంలన్నీ ఫిక్స్ అయిందన్న. చాలా ఆనందంగా ఉంది. 12 డివిజన్లో మార్నింగ్ 8 స్టార్ట్ చేసాము. రాత్రి ఎంతో తెలియదు కానీ ప్రతి ఒక్కటి కవర్ చేయాలి, ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మెయిన్ ఎమ్మెల్యే గారి ఎయిమ్. ఇది పరిస్థితి. మనతో పాటుగా ఎక్స్ కార్పొరేటర్ సంగీతం శ్రీనివాస్ కూడా ఉన్నారు. అమ్మ, ఎట్లా అనిపించింది 100 రోజులు పూర్తి చేసుకుంది ఇక్కడ అధికారంలోకి వచ్చి? ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో సీఎం రేవంత్ అన్న గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల మద్దతు పొందారో అదే విధంగా ఇప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో అదే మాట మీద అన్ని వర్క్స్, ఎలాంటి వర్కులు ప్రజలు కాలనీ వాళ్ళు కానీ బస్తీ వాళ్ళు కానీ ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా కానీ పార్కులు కానీ అన్ని డెవలప్ చేస్తున్నాము. ప్రజలు కూడా చాలా సంతోషంగా, ఎప్పుడు ఎలక్షన్స్ లో మాట ఇచ్చి వెళ్ళిపోయే ప్రజలు ఎమ్మెల్యేలు ఈసారి మాకు వచ్చి పనులు చేస్తున్నారని వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ 100 ఇనాగ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మీ కార్పొరేటర్ డివిజన్లో, మీరు గతంలో పనిచేసినటువంటి కార్పొరేటర్ డివిజన్లో ఎన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది, ఎన్ని పూర్తి చేసుకున్నారు? మేము రీసెంట్ గానే మాక్సిమం అన్ని ఇనాగ్రేషన్ చేసేసినాము. ఇక్కడ నాగార్జున కాలనీలో ఒకటి పెండింగ్ వర్క్స్, ఒక 7 ఇనాగ్రేషన్స్ మా డివిజన్ లో ఉన్నాయి. అన్ని ఈ రోజు కంప్లీట్ అవ్వబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే నాగార్జున కాలనీలో అక్కడ ఉన్న కాలనీ ప్రతి సివరేజ్ కానీ రోడ్ కానీ అన్ని కంప్లీట్ చేసాం. మా కాలనీ వాళ్ళంతా ఎమ్మెల్యే నవీన్ అన్నని పిలిచి వాళ్ళకి చాలా సంతోషంగా మా కాలనీని కంప్లీట్ గా ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దినందుకు వాళ్ళు చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారిని పిలిచి వాళ్ళు సంతోషంగా సన్మానం చేయడానికి ముందుకొస్తున్నారు. మనతో పాటుగా సిఎన్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది 100 రోజుల మీ కాంగ్రెస్ పరిపాలన నవీన్ యాదవ్ సంబంధించినటువంటి విషయంలో? బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మీరు చూసినట్లయితే ప్రతి డివిజన్లో కూడా దాదాపుగా ఒకటే రోజు ఒక 137 ఇనాగ్రేషన్ ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే గత దశాబ్ద కాలంగా ఏదైతే ఇక్కడ పనులు జరగలేదో అన్నీ కూడా, అంటే అది పార్కులు కావచ్చు, సివరేజ్ కావచ్చు, వాటర్ సంబంధించింది కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఏ సమస్య తీసుకున్నా కూడా దశాబ్ద కాలంగా కాని పనులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో ప్రజాపాలనలో ఏ పనులైనా సాధ్యమని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ జూబ్లీహిల్స్ చరిత్రలోనే కాదు, అసలు చెప్పాలంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒకరోజు 100 ఇనాగ్రేషన్లు పెట్టలేదు.
ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గతంలో మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా చాలా వరకు అంటే ఒక 10 లక్షల పని కావాలి, ఒక 5 లక్షల పని కావాలన్నా కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగి చాలా నెలలు పడుతున్న సందర్భంలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన సాగిస్తుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. తప్పకుండా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయించుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, తప్పకుండా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక కొత్త శకం ప్రారంభించబోతున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మొత్తం 12 కార్పొరేటర్ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద 300 కార్పొరేటర్లను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సందర్భం ఎట్లా ఉండబోతుంది వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకుంటా ఉన్నాం? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 12 తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు ఇక్కడ. మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 25,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. 25,000 మెజార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జరగబోయే 12 కార్పొరేటర్ ఎలక్షన్లలో 12 కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గతంలో మనం చూసాం అప్రసామిక పాలన ఉంటుండే, ఏకసమయ పాలన ఉంటుండే, రాజరిక పాలన ఉంటుండే. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పథకాలు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండే మా నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, ఈ విధంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12 కార్పొరేటర్లు గెలవబోతున్నాం. అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇక్కడ? కాంగ్రెస్ పరిపాలన అయితే మంచిగానే ఉంది అన్న. ఇప్పుడైతే గత పరిపాలన చూస్తే ఆ పరిపాలనకి పరిపాలన చాలా తేడా ఉంది. ఆకాశానికి భూమికున్నంత తేడా ఉన్నది. అది ఎవరినైనా అడగాలని నిరంకుశ పాలన ఉండేది. ఇప్పుడు అది ఒక ప్రజాపాలనగా మేము భావిస్తున్నాం అన్న. అమ్మ ఎట్లా ఉంది ఇక్కడ? మీరు లోకలా? లేదు, మా దెంగలరావు డివిజన్. ఒక జోస్ ఉంది. ఇంకేంది 100 ఇయర్స్ 100 రోజుకి 130 వినేగ్రేషన్లు అంటే చరిత్రలో లేదు ఇది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు మా నవీన్ యాదవ్ గెలిచినాక ఇది ఫస్ట్ టైము. ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో 100 రోజుల్లో తన యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి పూర్తి చేసుకున్నటువంటి అన్ని ఇనాగ్రేషన్స్ని అయితే ఇక్కడ చేపడతా ఉన్నారు. అన్న ఇక్కడ మీరు లోకలా? లోకలే అన్న మాది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే? కాంగ్రెస్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజాపాలనలో విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 100 రోజుల పాలన అనుకుంటూ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తుండో దానికి అనుకూలంగానే ఇవాళ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు తన 100 రోజులు పూర్తి చేసుకున్న శుద్ధ సందర్భంలో 100కు పైగా ఇనాగ్రేషన్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులని ప్రారంభిస్తూ మళ్ళీ ప్రజలకి ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ముంగటికి వెళ్తున్నారు. ఏంటి మరి ఇంకా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్ కానీ, కంటోన్మెంట్ బై ఎలక్షన్ కానీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కానీ, మన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ, మరియు మున్సిపల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా పట్టినటువంటి ప్రజలు మరి రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గిట్ట 300 సీట్లకు పైనగా 250 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి 3 మేయర్ పీఠాలు కైవసం చేసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఎట్లా ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు? ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకెక్కువ ఉన్నాయి. అలాగే మొన్న పాడి కౌశిక్ రెడ్డి గారు మా నాయకుడి మీద అంచిత వ్యాఖ్యలు చేస్తూ 3 రోజుల క్రితం అంచిత వ్యాఖ్యలు చేస్తూ పిల్లబచ్చాలనుకుంటా చేస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నాము. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు ఓడుస్తూ మళ్ళీ బీఫామ్ మీద పోటీ చేసి ఒకసారి ఓడిపోయి రెండోసారి బీఫామ్ ఇచ్చినా కానీ నీ రాజకీయ అవకాశవాదిగా పోయి బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసిన చరిత్ర నీది. మా నవీన్ అన్నది బీఫామ్ ఒకటేసారి కంటెస్ట్ చేసిండు ఎమ్మెల్యేగా, అది గిట్ట ఎంఐఎంతో బీఫామ్తో ఒకటేసారి 2014 వేసిండు. అయినా ఆయనకి ఏ పార్టీలు టికెట్ ఇవ్వకుండా నిరాకరించినా కానీ ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం ఉంటూ ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రజల మధ్యనే ఉండి గెలిపోవటం సహజం ఉన్నా కానీ కాంగ్రెస్ 2023లో సారితర ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేలుకోవాలని ఇక్కడ ఉన్న అభ్యర్థిని బలపరుస్తూ, అజరుద్దీన్ గారిని బలపరుస్తూ తన త్యాగాన్ని దాన్ని గెలుస్తానగిన దాని త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అజరుద్దీన్కి పోటీ చేసి రేవంత్ అన్నకి బలం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం దేనికి కృషి చేశాడు. మరి తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మనాథం పట్టి భారీ మెజారిటీతో
నవీన్ అన్న గారిని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 25,000 పైచిలకు మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి కుళ్ళు కుదాతాలో ప్రచారం చేసినా కానీ ఒక 4 రోజుల వ్యవధిలో హుజునాబాద్ గడ్డ మీద వచ్చి 4 రోజులలో పనిచేసి నీకున్న 2 కళ్ళ లాంటి హుజునాబాద్ జమ్మికుంటని హుజునాబాద్లో 4 రోజులు తిరుగుతూనే హుజునాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం 4 రోజులలో. అదే కనుక పార్టీ ఆదేశించి నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ని హుజురాబాద్ నుంచి బలిలో పెడితే నీ డిపాజిట్ గల్లం చేస్తాం అక్కడ నుంచి, జాగ్రత్త ఖబర్దార్. కౌశిక్ రెడ్డి నీ డిపాజిట్ వచ్చి రానున్న సారితో ఎన్నికల్లో వెంకట్ యాదవ్ అనే వ్యక్తి హుజురాబాద్ గడ్డ మీద పోటీ చేస్తున్న డిపాజిట్ రాకుండా చూస్తాం మేము తెలియజేస్తున్నాం. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ చాలా వరకు ఇనాగ్రేషన్స్ అయితే పూర్తి చేసుకొని అంటే ఆ యొక్క ఇనాగ్రేషన్స్ను చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయంలో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు 100 రోజులలో ఈ యొక్క పనులు పూర్తి అవ్వడం అనేది చాలా గొప్పగా ఉంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇనాగ్రేషన్ పూర్తి చేసుకున్నటువంటి యొక్క పార్కును కూడా మనం చూడొచ్చు. ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా ఉన్నారు. సార్ ఇక్కడ మీది లోకలేనా? ఎట్లా అనిపిస్తా ఉంది మొత్తం మీద మీకు పార్క్ వచ్చింది, ఆ పార్క్ లో మొత్తం జిమ్ కు సంబంధించినటువంటి చాలా బాగా చేశారు. అక్కడ పార్క్ కూడా చేశారు, మంచిగా చేశారు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు వచ్చేది సమ్మరు. ఇప్పుడు బోర్ ఒకటి ఎండిపోతుంటుంది, అదో ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రైన్ వాటర్ ఒకటి ఫుల్ వర్షం పడితే కార్లు మునిగిపోయేంత లోతు వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ బాగా. సో వాళ్ళు మొత్తం ఇళ్లలోకి కార్లు సగం దాకా వస్తున్నాయి నీళ్లు. మనుషులు కూడా ఓసారి అయితే బండే కొట్టుకుపోయి ఉమ్మం కూడా మసీద్ దాకా వెళ్ళిపోయింది ఆ బండి. అలా ఉండేది. ఇంకా మనుషులు తీసుకెళ్ళాం, చెప్పాము ఈయనకి, నేను చూస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడారు, చేస్తామని చెప్పారు. ఇంటికి వెళ్ళి మాట్లాడాము, ఇక్కడ చెప్పాము. మళ్ళీ అనిపిస్తుంది మొత్తం మీద 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 100 ఇనాగ్రేషన్స్ లో మీ దగ్గర ఒక ఇనాగ్రేషన్ బాగుంది. ఇప్పటి వరకు చాలా బాగుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చేస్తారు అనుకోలేదు. ఇంతవరకు ఎప్పుడు కాలేదు. ఇది ఫస్ట్ టైం చాలా బాగా చేశారు. ఎందుకంటే మా ఇంటి ముందే ఉంది ఇంకోటి, అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాం. ఇది మా కాలనీది కాబట్టి. సార్ మీ కాలనీలో మొత్తం మీద పార్క్ అయితే పూర్తయింది. దానిలో జిమ్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంది, పిల్లలకు సంబంధించినటువంటి ఆడుకునేందుకు కూడా అనుగుణంగా ఉంది. ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది. ఇంకేదంటే పార్క్ ఇది వరకు ఏ విధంగా ఉంటుంది మీరు పుట్టుండరు. అప్పుడు ఇది మోటి బావి. అప్పుడు ఈ పార్క్ తయారు చేయడానికి జిహెచ్ఎంసీ గార్బేజీ లారీ 5 రూపీస్ కాడికి కొని మేము నింపేసి పార్క్ తయారు చేసాం. ఇప్పుడు నిజంగా చాలా బాగుంది. మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నటువంటి పార్క్ అంటారు? కాలనీ వెల్ఫేర్ ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాం. మీ ల్యాండ్ లో మీరు చేసుకున్నది అయితే? అది కాలనీ అంటే ఒరిజినల్ గా లేఅవుట్ లో పార్క్ అని పెట్టారు అంతే. బట్ మేము ఫస్ట్ తయారు చేసుకున్నది మేమే. నిధులను వెచ్చించి అక్కడ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఇప్పుడు జరిగింది కదా, ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది. 100 రోజుల పరిపాలన గురించి ఏం కామెంట్ చేస్తారు? ఇప్పుడు పరిపాలన అంటే నేను కామెంట్ చేసేంత ఇది కాదు. పరిపాలన అంటే ఇట్ ఈస్ గవర్నమెంట్. ఇప్పుడు మాకు కావాల్సిందంటే మెయిన్ సఫర్ అయ్యే మెయిన్ ప్రాబ్లం స్టామ్ వాటర్. రెయినీ సీజన్ వచ్చిందంటే మాత్రం రెయినీ సీజన్ వచ్చిందంటే పక్క ఇళ్ళ అన్నింటిలోకి వాటర్ వెళ్ళిపోద్ది, సంపులన్నీ మునిగిపోతాయి, సంపులో వాటర్ పడైపోద్ది. ఇది ఇదివరకు కాదు, నేను ఫస్ట్ టైం టేకప్ చేసింది 1983లో టేకప్ చేసిన. అది ఈ రోజు వరకు ఎంతమంది ఎమ్మెల్యేస్ మారినా అట్లా నడుస్తుంది. అది ఇబ్బంది పోవట్లేదు. ఎమ్మెల్యేలు మారినాయి, పార్టీ హౌజెస్కు ఇళ్లకు వస్తున్నాయి నీళ్లు. ట్రై చేస్తున్నారు, కాలేదు ఇంతవరకు. ఇప్పుడు మారుస్తామన్నారా? మరి ఏమైనా మారుస్తా అంటున్నారు ఇప్పుడు, అందుకనే ఓటేసినాం. ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉంది వర్షాకాలం రావడానికి. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చిలో ఉన్నాం కదా. 3 నెలల్లో చేయొచ్చు, ఈజీగా అవుతుంది. కానీ మొదలు పెట్టాలి, మొదలు పెడతా ఉన్నది ట్రాన్స్పార్టం కదా. ఆ ట్రాన్స్ఫారం ఒకటి ఇబ్బంది అవుతుంది. అక్కడ హైట్ పెట్టి ఆ ప్లాట్స్లో పోతున్నాయి అన్నమాట వాళ్ళు, దాని కొరకని హైట్ పెట్టారు. హైట్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే హైట్ పెట్టారో ట్రాన్స్ఫారం అప్పటి నుంచే మాకు ప్రాబ్లం అవుతుంది. అంతకుముందు ఒక చుక్క రాలేదు ఎందుకనాలి కానీ. అప్పుడు వీళ్ళ బ్యాచ్ లేదులేండి. మాది కాలనీ శాలివాహన్ నగర్ కాలనీ. ఇప్పుడు డ్రైనేజీలు సరిగ్గా లేవు. డ్రైనేజ్ పైపులు అన్ని ఎప్పుడో పాత వేసిండ్రు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి కాబట్టి మాది ఊరికే నిండుతూనే ఉంటుంది. నెల 2-3 సార్లు నిండుతుంది. నీళ్ళు కూడా 1 గంటన్నరనే ఇడుస్తున్నారు, నీళ్ళు కూడా వస్తలేవు. ఇప్పుడు నీళ్ళు అసలు వస్తలేవు. మరి ఎట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో నల్ల గురించి మేము కనెక్షన్ తీసుకుందాం అనుకొని చేస్తున్నాము, అది కూడా ఇంక ఇవ్వట్లేదు. అది పెట్టినా ఇప్పుడు అందుకే వచ్చిన కాగితాలను తీసుకొని వచ్చిన. ఇక నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. నవీన్ యాదవ్ వచ్చిండు కాబట్టి మాకు ఒక కొత్త ఇది వచ్చింది మాకు. ఎందుకంటే ఆయన చెప్పాలి, ఆయన ఎంగులో ఉన్నాడు కాబట్టి ఆయన రావాలని. కాంగ్రెస్ ఎట్లున్నా పర్లేదు కానీ మాకు నవీన్ యాదవ్ వచ్చిండు కాబట్టి మాకు చాలా
సంతోషంగా ఉంది. ఆయన ఆయురారోగ్యంగా మంచిగా ఉండాలి, మా పనులన్నీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కొత్తగా ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసినటువంటి పార్క్ లోపలికి ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఇక్కడ చూడొచ్చు మనము పిల్లలకు సంబంధించినటువంటి ఆడుకునేందుకు అనుకూలంగా అక్కడ ఉయ్యాలలు, అలాగే దానికి సంబంధించినటువంటి జారుడు బండ అని చెప్తా ఉంటాం, దానికి సంబంధించి, అలాగే పెద్దవారికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ జిమ్ కిట్లను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఊహించలేదు అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.